సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి, సూర్యాపేట జిల్లా పీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకటతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఖరీఫ్ రబీ సీజన్లో వరి పంట గతంలో ఎన్నడూ లేని విధంగా పండుతున్నదని, 2025-26 వానాకాలం సీజన్లో రికార్డు స్థాయిలో భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధికంగా 65 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేసి 148.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని, దానిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 8,432 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే సేకరిస్తుందని స్పష్టం చేశారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఇప్పుడు కొనుగోలు చేయబోతున్నాము. రాష్ట్రంలో 8,432 కొనుగోలు కేంద్రాలు స్థాపిస్తున్నాము. కొనుగోలు కేంద్రాలకు అవసరం ఉన్న అక్కడ స్టాఫ్ ఉన్న ట్రైనింగ్ కానీ, అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టార్పాలిన్లు కానీ, గన్నీ బ్యాగులు కానీ, ప్యాడీ క్లీనర్లు కానీ, డ్రయర్లు కానీ, క్యాలిపర్స్ కానీ సరి అయిన సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నాము. ప్రత్యేకంగా విలేకరు మిత్రులు గమనించాలి. ఈ నదీ జలాల ఉపయోగం ఇది అది మేమంత అద్భుతంగా పరిపాలించినను, పరిపాలనకి నదీ జలాల ఉపయోగానికి ఇంతకంటే పెద్ద ఆధారం ఉంటుందా? అంటే ఎవరి హయాంలో ఎంత పంట పండిందని. 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలన కంటే ఈ వానాకాలం పంట 148.3 లక్షల మెట్రిక్ టన్నులు. ఇంత పంట నరేందర్ భారతదేశంలో ఎక్కడ ఎన్నడూ ఏ పంటలో పండలే. అందులో 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇంత ధాన్యము ఇంత ఖర్చు పెట్టి ఎప్పుడు ఏనాడు గత తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 22-23 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒకే పంట వరి ధాన్యం కొనుగోలు చేయలేదు.